హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆధార్ బయోమెట్రిక్ పడకపోవటానికి ఇది ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఇక్కడ స్కిప్ చేయమాకండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఏంటంటే ఆధార్ బయోమెట్రిక్ లాక్ వేసి ఉన్నా గానీ మనకు బయోమెట్రిక్ ఎక్కడా తీసుకోదు. ఎక్కడా పడదు. కాబట్టి ఇలా ఎవరిదైనా పడపోతే ఇలా లాక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా మై ఆధార్ పోర్టల్‌లోకి రండి. ఆధార్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లాగిన్ అని వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ ఆధార్ హోల్డర్ ఒక పెన్షనర్. అయితే గత 10 రోజులు మట్టి ఈయనకి బయోమెట్రిక్ పడతలేదు. ఏంటా ప్రాబ్లం అని చెప్పి నా దగ్గరికి వస్తే నేను ఇలా చెక్ చేశాను. ఒకవేళ ఏమన్నా బయోమెట్రిక్ ఇన్ కేస్ లాక్ అయి ఉందా అని చెప్పి చెక్ చేశాను. దయచేసి ఏఈపీఎస్ సిస్టమ్ వాడినప్పుడు మన ఇంట్లో ఎవరికి కూడా మనం ఏదైనా లాక్ వేసామో ఒకసారి చూసుకోండి. లాక్ వేసి ఉంటే కనుక ఇప్పుడే తీసేయండి. మనకు తెలియదు, మనం ఎక్కడో ఉంటాము. మన ఇంట్లో వాళ్ళు మనం పెట్టిన అతి జాగ్రత్త వల్ల వాళ్ళు సఫర్ అవుతారు. ఏఈపీఎస్ సిస్టమ్ వాడినప్పుడు మనం బయోమెట్రిక్ లాక్ చేయాల్సినంత అవసరం లేదు. రేషన్ కార్డు కూడా పాపం వేలిముద్ర పడలేదంట. సరే లాగిన్ చేశాను. లాగిన్ చేయగానే ఇక్కడ నాకు క్లియర్‌గా కనపడుతుంది. లాక్ బయోమెట్రిక్స్ అనేది లాక్ పడి ఉంది. అందుకే ఈయన బయోమెట్రిక్ పడతలేదు. యారో బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఐ అండర్‌స్టాండ్ దాని మీద క్లిక్ చేయండి. బయోమెట్రిక్ 2 ఆప్షన్లు చూపిస్తుంది మనకి. అన్లాక్ టెంపరరీలీ, అన్లాక్ పర్మనెంట్లీ. టెంపరరీ అంటే ఒక 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అదొద్దు, పర్మనెంట్లీ తీసేసేయండి. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అంతే, మీ బయోమెట్రిక్స్ అనేది అన్లాక్ అయిపోతుంది. ఒక 1 అవర్ తర్వాత చెక్ చేసుకోండి, ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ హోమ్ బటన్లోకి గో టు హోమ్ బటన్ అని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కనపడుతుంది అన్లాక్ అయిపోయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.